తెలంగాణ సురారం బస్ స్టాప్ ఇది కనిపిస్తుందా? ఇదే బస్ స్టాప్. ఈ డబ్బా పరిస్థితి ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇది అన్నపూర్ణ దగ్గర లేనోడు ఎట్లా భోజనం చేస్తుండో చూపిస్తా చూడండి. ఫుడ్ వస్తే డెలివరీ చేసుకునే పాయింట్ ఇది. ఇక్కడే ఉచ్చలు పోసి ఎంత గలీజ్గా ఉందంటే అసలు అది చూస్తుంటేనే భయం అవుతుంది. ఎట్లా తింటారు చెప్పు? లేనోడు ఇక్కడ ఎట్లా తింటాడు? ఈ డబ్బా దగ్గర లేనోడు వచ్చి ఎలా తింటాడు? డబ్బా మారిపోయారా? అసలు ఈ డబ్బా ఎలా ఉంది? పురుగులు పట్టేసింది. ఈ డబ్బానా ఇది డబ్బానా? సురారంలో మనకు చాలామంది నాయకులు తెలుసు. కాంగ్రెస్ నాయకులు తెలుసు, బీఆర్ఎస్ నాయకులు తెలుసు, బీజేపీ నాయకులు తెలుసు. అందరికీ చెప్తా ఈ డబ్బా గురించి. లేనోడు ఎట్లా తింటాడన్నా? మనం కూడా ఇళ్ళలో ఇట్లనే తింటున్నామా? హోటల్ దగ్గర పోతే ప్రశ్నిస్తున్నాం, నిందిస్తున్నాం. అందు హోటల్ బాగాలేకపోతే అని హోటలే తీపిచ్చేస్తున్నాం. మరి ఈ డబ్బా బాగాలేదు, ఈ డబ్బా తీపియారా? ఏందన్నా ఇది? ప్రజలు ఎట్లా తింటారన్న ఈ డబ్బాలా? ఇదంతా ఏమో టైలెట్లు పోసేసి చెండాలం అంటే చెండాలం. ఎవరినైనా నాయకుడిని ఆపి అడుగుదామంటే ఆ నాయకుడు మనల్ని చూసి వారిపోతాడా? నిలబడి మాట్లాడురి ఏదైనా ఉంటే. అడుగుతుంటే ఎందుకు భయపడు? చెయ్యనికే కదా మీరున్నది, దాచుకొని కాదు కదా. ఏ నాయకుడైనా పర్లే, మాకు బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా పర్లే. ఈ డబ్బా చేంజ్ చేపిస్తే వాళ్ళ గురించి మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాం. అందరు షేర్ చేయరు ఆ వీడియో. మన ఏరియాలలో ఏం గల్తీ అవుతుంది, ఏం తప్పు జరుగుతుందా చెప్పండి. చెప్తే ఏం పోయేది చెప్పు. లేనోడు ఎట్లా తింటాడు చెప్పు? ఈ డబ్బాలో లేనోళ్ళు ఎట్లా తింటారు? ఇదంతా టైలెట్సే, వాసన భయం అవుతుంది. శ్రీశైలమాన, వివేకన్న చూడండి అన్న, కొంచెం డబ్బా మారిపోయాను అన్న. మిమ్మల్ని మేము అడుగుతున్నాం, మా బాధని చెప్పుకుంటున్నాం. లేనోడు ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి? నీట్లెస్. ఈ డబ్బా చూస్తే నీట్గా ఉందా అన్న? ఇక్కడనే టాయిలెట్లు వస్తురానా? ఈ వాసనకి పబ్లిక్ ఎట్లా తింటుందన్న? మనం వచ్చి తింటామా అన్న? ఇక్కడ తినం కదా అన్న, లేనోడే కదా అన్న తినేది. కొంచెం నీట్గా పెట్టండి అన్న డబ్బాని, పరిసరాలని శుభ్రంగా పెట్టండి అన్న. చూడండి అన్న, బస్ స్టాప్ అంటే ఎంత గలీజ్గా ఉంటుందో చూడండి అన్న. ఈ బుడద నీళ్ళల్లో, ఈ చెండాలపు వాతావరణంలో ఎట్లా తింటారన్నా? రేవంత్ అన్న నమస్తే. ఏందన్నా ఇదంతా? మార్చురు అన్న కొంచెం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి మీరు నన్ను ఫాలో కొట్టి నన్ను ఏదో లేపుర్రే అని చెప్తలేను. లేనోనికి ఒక పూట అన్నం పెడదాం. మనమే లేనోళ్ళ మూడో కాదు. ఒక పూట అన్నం తినేదాన్నా కొంచెం నీట్గా తిందాం. రోగాలు వచ్చి సావకుండా మంచిగా పద్ధతిగా తిందాం. అడిగితే ఎవరు కొట్టరు.